జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనలతో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఎన్జేఆర్ భవన్లో జెండా ఆవిష్కరణ చేశారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వైసీపీ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలుపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శాతరాశి బాలయ్య, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. చెప్పుకోదగ్గ పార్టీ. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 3 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ 3 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల బలంతో పోటీ చేసినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధి. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ స్థాపించినప్పుడు ఆయన చెప్పినాడు ఒకటే, నా తండ్రి 2 అడుగులు వేస్తే ప్రజల కోసం నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పినటువంటి బలమైన నాయకుడు, ప్రజా బలం కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులతో 2019 నుంచి 24 దాకా ప్రజా పాలన చేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకునేటువంటి పాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో 2024లో మోసం చేసి గెలిచారో లేదంటే ప్రజలు ఏమైనా ఆశపడ్డారో కానీ తెలియదు. కానీ మొత్తం మంది ఈరోజు గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు, ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో, ఈ 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వేధిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నకిలీ మద్యం, నకిలీ పాలు, నకిలీ నీళ్లు అనే విధంగా ఈ పాలన సాగుతుందని చెప్పి సందర్భంగా చేసుకున్నాం. ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎప్పటికి కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారని చెప్పి కార్యకర్తనే ఒడిగడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి కార్యకర్త మోస్తూనే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు పెద్ద పీట వేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు పార్టీ కార్యకర్తలందరికీ ఆనంద ఉత్సాహాలు ఎవరు మొహంలో చూసినా విరజలుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పేద ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో సేవ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఎంతో సేవ చేసి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నుంచి పార్టీ ఆవిర్భావం 16 సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత ప్రతి కార్యకర్త ఆనందంతో, ఉత్సాహంతో రాబోయే ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి వెంకటగిరిలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా. వీళ్ళిద్దరిని గెలిపించుకుంటేనే మనకు వెంకటగిరి నియోజకవర్గానికి అభివృద్ధిని సంపాదించడం అవుతాం. మనము ఇక్కడ వెంకటగిరిలో జనార్దన్ గారు, రాజలక్ష్మి గారు ఏ విధమైన అభివృద్ధి చేశారో అది మనం చెప్పాలని అక్కర్లేదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా అభివృద్ధిలో ముందుండాలంటే రామ్కుమార్ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. రామ్కుమార్ గారిని గెలిపించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుందని ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే మనకు పూర్వవైభవం వస్తుందని నేను అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. మేరకు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ పెద్దలు చేసినటువంటి అవమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవంలో నుంచి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. పేదల బాధల్లోంచి పుట్టింది, పేదల కన్నీళ్లు తుడిచేందుకు పుట్టింది. ఈరోజు తండ్రి కోల్పోయిన బాధతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి ప్రతి ఒక్కరి బాధలో నుంచి ఈ పార్టీ పుట్టిందని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనారిటీలకు రిజర్వేషన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, రైతులకి ఉచిత కరెంటు దగ్గర నుంచి ఏ కార్యక్రమం ఆయన రూపొందించినా అది పేద ప్రజల సంక్షేమం కోసమే రూపొందించారు. అటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందడుగేసి తన యొక్క ఓదార్పు యాత్రలో పేదల కష్టాల్ని, కన్నీళ్ళని విని ఆ బాధల్లో నుంచి నేనంటూ వీళ్ళందరినీ ఆదుకునేందుకు ఒక నాయకుడిగా ఎదగాలి అని సంకల్పించి మీ అందరి కోసం నేనున్నాను అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. 16 సంవత్సరాల్లో మాకందరికీ ఈ పార్టీకి బాధలు కొత్త కాదు, బాధ్యతలు కొత్త కాదు. కేవలం ప్రజల బాధలు తీర్చడం, వాటిని బాధ్యతగా తీసుకోవడమే సంకల్పంగా ఈ పార్టీ నడుస్తూ ఉంది. అధికారం కోసం ఏ రోజు ఈ పార్టీ నడవలేదు. ప్రజల బాధలు తీర్చడం కోసం, ప్రజల వెనక నిలబడడం కోసం మాత్రమే ఈ పార్టీ నిలబడింది. ఈరోజు నా ప్రజలు, నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. మరి ఈరోజు ఉన్నటువంటి పార్టీ కేవలం కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పేదరికమే ప్రమాణికంగా, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. మరి ఈరోజు పరిస్థితులు ఏంటో ప్రజలే ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరి మాటగా మొన్నే జరిగినటువంటి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలందరూ వాళ్ళ యొక్క వాయిస్ని తెలియజేయడం జరిగింది. ప్రజల మాటగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రమాణం చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రామ్కుమార్ రెడ్డి గారిని ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకునేంత వరకు ప్రతి కార్యకర్త తన యొక్క శక్తుల్ని వినియోగించి పనిచేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పేద ప్రజల సంక్షేమంతో పాటుగా కార్యకర్తల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీ నడుస్తుంది అని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పార్టీ ఇప్పటికే కార్యాచరణలో పెట్టి ఉంది. దాంతోపాటుగా మరిన్ని కార్యక్రమాలని కార్యకర్తల కోసం కూడా రూపొందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి రాజు కార్యకర్త అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదేమైనప్పటికీ కూడా అధికారం కంటే కూడా మీ అందరి సంక్షేమం, మీ అందరి బాగోగులే మాకందరికీ ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలందరితోనే ఈ 3 ఏళ్ళు కూడా నడుస్తుంది. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఏ కార్యక్రమం చేసినా పేర్ల కోసమే చేస్తుంది, కానీ పార్టీ కోసం ఖచ్చితంగా చేయదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.